సర్వశక్తి గల దేవా, హృదయములని నీకు బట్టబయలే కోరికలని తెలిసి ఉన్నవి. ఏ రహస్యము నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి పరిశుద్ధ నామముగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయ తలుపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తిగల తండ్రి అయిన దేవా, నిన్ను స్తుతించున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను మహిమపరచున్నాము. నీ మహిమాశ్రయముల గురించి నీ కృతజ్ఞతలు చెల్లించున్నాము. అతిథి కుమారుడు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మల్ని కనికరించు. లోక పాపములు మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించు. దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉండువాడా, నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభువు. ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి మహిమయందు సర్వోన్నతమై ఉన్నావు. ఆమేన్. మన ప్రభువు చెప్పిన ధర్మశాస్త్రము, ప్రవక్తల సంగ్రహం. మన ప్రభువు యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు, అద్వితీయుడగు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలని ఇది మొదటి ఆజ్ఞ. నేను వారిని పొరుగు వారిని ప్రేమింపని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారములై ఉన్నవి. కనికరించి మీ ఆజ్ఞలను గైకొనుటకు మా ఆత్మలను ప్రేరేపించు. ప్రియులారా, దేవునికి పరిశుద్ధ వాక్యం వినుటకును ప్రభు యొక్క శరీరత్వం పుచ్చుకునేటప్పుడు మనం కూడి వచ్చినాం. కాబట్టి మోకాళ్ళని మౌనంగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతో విశ్వాసంతో ఆయనని సమీపించినట్లు దేవుని కృపను వెదకుదాము. మన పాపముల నిమిత్తం వాస్తవంగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మన పొరుగువారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇక్కడ దేవుని ఆజ్ఞ అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గంలో నడుచుకొనొచ్చు. కృత నడవడి వాటికి నిశ్చయించుకొనుచున్నాం. మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలని సర్వశక్తిగల దేవుని యొక్క మన పాపములను దేవ మనసుతో ఒప్పుకొందము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధంగా పాపం చేస్తున్న ఒప్పుకొంచున్నాం. వెలుగులోగా చీకట్లో నడిచి క్రీస్తు నామం పలికి దుష్టత్వం తొలగొట్టుమి మమ్మల్ని కనికరించమని నేను బ్రతిమాలుకొనుచున్నాం. యేసుక్రీస్తు నిమిత్తం మా పాపములన్నిటినీ క్షమించుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సు సాక్షి జీవింపచేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గలవారిపై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తండ్రి నిజంగా మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యములను వినడి ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పునాంగీకారమునకు యోగ్యమైనది అన్నది. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడు యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్దమనుకున్నాడు. ఆయనే మన పాపలకు శాంతికరమైనాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తమ సహోదరి సహోదరులను క్షమించి మనస్ఫూర్తి పశ్చాత్తాపంతోను నిజమైన విశ్వాసంతోను తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములను క్షమించని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చినాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం మనకు కనికరించి
మన పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మన విడుదల దయచేసి సమస్తములను మరి స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మీకు తోడైండును గాక. నీ ఆత్మకు తోడైండును గాక. ప్రార్థించుకొందము. మే నెల మొదటి ఆదివారము ఈస్టర్ తర్వాత 4వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన. వేదన భరిత మనస్సుతో క్రీస్తుతో నడుచుట. కృప మరియు ప్రేమ కలిగిన దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని నీ వైపునకు ఆకర్షించుకుంటువి కదా. మరియు క్రీస్తులో నీ కరుణ యొక్క వెడల్పు, పొడవు మరియు లోతు బయలుపరిచితివి కదా. వైఫల్యం తర్వాత కూడా ప్రేమించమని, వెంబడించమని మీరు పేతురుని పిలిచినట్లుగా నిష్ణాభక్తితో నూతనంగా క్రీస్తు యొక్క నడవడికలో మమ్మలను కూడా నడిపించుము. ఓ దేవా, నీవు లేక ఎండిన మరియు నిస్సత్తువ నేలవలే ఉండి నీ కొరకు కనిపెట్టుచుండగా మమ్మను జ్వలింపచేయుము. ప్రేమయందు వేరుపారి సిద్ధపడ్డ ద్వారా మా జీవితాలు కృపతో నిండి పొంగి పొందినట్లుగా మరియు మా హృదయాలు సేవ చేసి సిద్ధపాటు కలిగి ఉంటకును మరియు సిలువ వరకు కూడా వెంబడించడానికి కృపను అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాకాలం జీవించు పరిపాలించుడి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం